రండి. ఆగండి. ఆడాళ్ళు చెరచబడ్డ వాళ్ళమని దండం రాయించుకుంటారా? ఎంత చెరచబడ్డది పరీక్షలు చేయించుకుంటారా? తగుదునమ్మా అంటూ టీవీల్లోను పేపర్లలోను ఎక్కి మా పరువు బజారుకి ఇడుస్తారా? ఆ రాత్రి జరిగిన దానికే సగం చచ్చి ఏడుస్తుంటే మమ్మల్ని మగసాలకెక్కి పూర్తిగా చంపేస్తారా? మీకో సంగతి తెలుసా? మణిపూర్లో మిలిటరీ వాళ్ళు ఆడవాళ్ల మీద అత్యాచారం చేస్తే ఆ గ్రామ మహిళలంతా నగ్న ప్రదర్శనలు చేసి తమ నిరసనని తెలియజేశారు. కానీ వాళ్ళలాగా మేము నగ్న ప్రదర్శనలు చేయడం లేదు, మాకంత ధైర్యమూ లేదు. కానీ మాకు మా నాయకుడి అండుంది. ఆయనిచ్చే ధైర్యంతో వీళ్ళందరినీ తీసుకుని హైదరాబాద్ వెళ్తాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఏమంటారు సార్? ఏమిటయ్యా ఎస్సు గిస్సును? ఈ గీత దాటి బయటికి వెళ్లారో మళ్ళీ ఈ ఊరు మొహం చూడలేరు. మీ పిల్ల పాపల మీద ఆశ వదులుకోవాల్సిందే. అన్ని వదులుకునేట్టయితే ఈ గీత దాటి బయటికి వెళ్ళండి. అవసరం తీరాక మాయమైపోయే రాజకీయ నాయకుడిని కాదు, ఈ ఊరి పెద్దగా చెబుతున్నాను. మేం చెప్పేదాకా మీ అమ్మ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. బాబు చెప్పు. వాళ్ళంతా మైలంటారు, మీరు అంటుకోకూడదు. ఏంటి బాబు? ఆపండి, ఆపండి. మీ పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలో మాకు బాగా తెలుసు. బాబాయ్, ఇంత వయసు వచ్చింది, తల నెరిసిపోయింది, చేయని పాపానికి వీళ్ళకి ఇంత శిక్షేస్తారా? ఇదిగో ఇదిగో అమ్మా నేర్చే ఈ బిడ్డల్ని వాళ్ళ అమ్మలకే దూరం చేస్తారా? ఈ పసిపిల్లల మొహాలు చూసారా మీ నిర్ణయం మార్చుకోరా? చెప్పండి చెప్పండి అయ్యా, చెప్పండి. అది చెప్పాల్సింది నువ్వు కాదయ్యా, నీ కూతురు వీళ్ళును. స్వామినాయుడు రా, నువ్వు రావే. ఏమండి, ఏమైందండి? ఏమైందా నీకు తెలీదు? నువ్వు రారా, నువ్వు రావే. ఏలుకుంటావా? తప్పుకో. నువ్వు రారా, నువ్వు ఏలుకుంటావా? ఎల్లు అవతలికి. ఎవరు ఒప్పుకోరు, నాకు తెలుసు, నాకు తెలుసురా. ఎవరు ఒప్పుకోరని. నేను ఒప్పుకోను, ముమ్మాటికి ఒప్పుకోను. అయ్యా పెద్ద మనుషులు, మీరు చెప్పినట్టే వింటాను. నా పెళ్ళాన్ని ఏలుకోను. బాబు, అవును, వీళ్ళకి ఏం శిక్ష వేయాలో పంచాయతీ పెట్టి అక్కడ తేలుద్దాం. ఏంటయ్యా తేల్చుకునేది? తేల్చుకోవాల్సింది మేము. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నది మేము. దీనికి నిరసనగా ఇదే ఊర్లో మీ అందరి కళ్ళ ముందట చిత్తి పేర్చుకుని కాలి బూడిదైపోతాం. ఏ అఖిల, సత్యం సాధిస్తావే, బతికి పోరు చేయాలి. ఏంటి పోరు చేసేది? పదండి అఖిల, వీళ్ళందరూ పంచాయతీలో చెప్పేవాళ్ళు, మనం వినేవాళ్ళం. రండి, కాలి బూడిదైపోదాం. పదండి. నీ కళ్ళెదుటే వీళ్ళిలా కాల్చుకు చస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? ఏం చేయమంటావన్నా? చెడిపోయిన వారితో కాపురం చేయమంటావా? లేదు, వీళ్ళు చెడిపోలేదు. వీళ్ళు మనుషులు పవిత్రం, వీళ్ళ మనసులు పవిత్రం. చెప్పావులేవయ్యా, పవిత్రం అంటే పవిత్రం. ఇదే నీ పెళ్ళానికి జరిగితే ఏలుకుంటావా? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏం కూసావురా? ఏంట్రా వాళ్ళు మలినమైపోయారా? ఈ మలినమేంట్రా? ఈ మలినమేంటి? ఏ శంకరన్న, నీకేం పిచ్చి పట్టిందా? అలా కొడతా. నాకు పిచ్చి పట్టడం కాదు, నా మీద తిరగబడు. ఏంటి తిరగబడేది? కింద పడతాను. ఎస్, గుర్తుపెట్టుకో. నాకంటే బలవంతుడు కొడితే నేను కింద పడతాను, నీకంటే నేను బలవంతుడు అయినప్పుడు నువ్వు కింద పడతావు. అలాగే ఆ అబలలు కూడా
అది తెలుసుకో. ట్రర్, ట్రర్. బాగా చెప్పావు బాబు, మా బాగా బుద్ధి చెప్పావు వీళ్ళకి. ఇదిగో కాపలా కాసేవాడే మేకల్ని కాపాడుకోవాలయ్యా. ఆ! అమ్మా, కాపలా కాసేవాళ్లే కాటేస్తున్నారు, రక్షించాల్సిన రక్షకులే భక్షిస్తున్నారు. ఈ దేశంలో కంచె చేనమేస్తుంది, పాలకులే పాపాలు చేస్తున్నారు, లేని వాడిని పీకు తింటున్నారు. దాడి చేసిన తోడేళ్లను వదిలేసి దెబ్బతిన్న మేకల్ని శిక్షిస్తారా మీరు? మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా?